దేవుడు ఈ సృష్టిని ఎంత అద్భుతంగా చేశాడో చూద్దామా? మొదటి దినమున దేవుడు పగలు రాత్రి కలుగజేసెను. రెండవ దినమున దేవుడు ఆకాశమును సముద్రమును కలుగజేసెను. మూడవ దినమున దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను మొలిపించెను. నాలుగవ దినమున సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములను కలుగజేసెను. ఐదవ దినమున చేపలను జలచరాలను ఆకాశ పక్షులను కలుగజేసెను. ఆరవ దినమున పశువులను పురుగులను అడవి జంతువులను కలుగజేసెను. ఇదే దినమున దేవుడు తన పోలిక చొప్పున ఆదామును సృజించెను. ఈ విధముగా 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతి పొందెను. ఇంత అద్భుతమైన సృష్టిని కలుగజేసిన దేవునికి వందనాలు.